శివాలయంలో శివునికి నివేదించి పంచినటువంటి ప్రసాదాన్ని అక్కడే స్వీకరించాలి గాని ఇంటికి తీసుకురాకూడదని అంటారు. ఎందుకని? శివలింగం ఆసాద్య ప్రసాదం న స్వీకృత్య. శివలింగానికి దగ్గరగా శివలింగానికి ఆనిస్తూ ఏదైతే ప్రసాదం పెడతారో, నైవేద్యం పెడతారో, ఆ నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకొని రాకూడదు. ఇది మన ధర్మశాస్త్రం విధించినటువంటి నియమం. నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఆనించి, శివలింగానికి తాకించి దగ్గరగా పెట్టిన నైవేద్యాన్ని తీసుకురాకూడదు. శివలింగానికి దూరంగా పెట్టినటువంటి నైవేద్యాన్ని చండీశ్వరుడికి నమస్కారం చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. దగ్గరగా ఆనుకొని ఉంటుంది చూడండి, ఆ నైవేద్యాన్ని మాత్రం, శివలింగం పైన పెట్టినటువంటి నైవేద్యాన్ని మాత్రం తెచ్చుకోకూడదు. ఎందుకు తెచ్చుకోకూడదు? మళ్ళీ మనకు ప్రశ్న. ఎందుకనంటే నైవేద్యాల మీద, తనకు పెట్టేటువంటి ప్రసాదాల మీద చండీశ్వరుడు అనేటువంటి తన భక్తుడికి శివుడు అధికారం ఇచ్చాడట. నాకు పెట్టినటువంటి ప్రసాదాలన్నీ కూడా చండీశ్వరుడికి మాత్రమే చెందుతాయి. ఆయన అనుమతితోటే మిగతా వాళ్ళు ఎవరైనా దాన్ని స్వీకరించవచ్చు. కానీ ఆయన అనుమతి అంటే మనకి ప్రత్యక్షంగా ఆయన ఇవ్వడు కాబట్టి ఎవరు కూడా ప్రసాదం తీసుకెళ్ళటానికి వీల్లేదు. తీసుకువెళితేనండి అపకారాలు వస్తాయి. జీవితంలో వాళ్ళు ఊహించలేనటువంటి అపకృతుల్ని, చాలా ఏదైతే కీడులు ఉంటాయో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చండీశ్వరుడు ఎక్కడుంటాడండి? మేము శివాలయానికి వెళ్తుంటాం, మాకెక్కడ ఇదిగో ఈయన చండీశ్వరుడు అని ఎక్కడ కింద శీర్షికలతో ఎక్కడ రాయటం లేదు అని అంటే వాస్తుశాస్త్రం చెప్తోంది. చండీశ్వరుడు ఎక్కడ ఉంటాడంటే శివలింగం అభిషేకం జరిగిన తర్వాత ఆ బయటికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది చూడండి. చాలామందికి తెలుసు కదా, ఆ నీరు ఎక్కడైతే బయటికి ప్రవహిస్తూ ఉంటుందో అది చండీశ్వరుడి యొక్క స్థానం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చెయ్యి పెట్టకూడదు. చాలామంది ఏంటంటే తెలియక పాపం అక్కడ చెయ్యి పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ వచ్చినటువంటి అభిషేక జలం, బయటికి వచ్చినటువంటి నీరు ఇది శివలింగాభిషేకం చేసినటువంటి నీరు అని చెప్పి దాన్ని నెత్తి మీద చల్లుకుంటూ ఉంటారు. అది చేయకూడదు. ధర్మశాస్త్రంలో చెప్పింది మనం చెప్పుకుందాం. ఎందుకనంటే అది చండీశ్వరుడి స్థానం. చండీశ్వరుడు అక్కడే కూర్చొని ఉంటాడట. అతనికి చాలా కోపంట. అతని పేరే చూడండి, చండీ అంటుంటారు. చండీ అంటే ఏంటంటే భయంకరమైన కోపస్వభావం కలిగినటువంటి ఈశ్వరుడి యొక్క అంశతో కూడుకున్నటువంటి భక్తుడు చండీశ్వరుడు. అందువల్ల చండీశ్వరుడు అక్కడ ఉంటాడు కాబట్టి మనం ఊరికే ఒక నమస్కారం చేసుకోవాలి. అలాగే మిగతా దేవాలయాల్లో చుట్టూతా ప్రదక్షిణ చేయవచ్చు. కానీ శివాలయంలో మాత్రం ప్రదక్షిణ చేసేటప్పుడు మొదలుపెట్టిన తర్వాత ఏదైతే అభిషేక ప్రదేశం ఉందో అక్కడికి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరగాలి. అంతేగాని మిగతా దేవాలయాల్లో తిరిగినట్టు మొత్తం ప్రదక్షిణ శివాలయంలో చేయకూడదు. ఇది శివాలయంలో ప్రదక్షిణ చేసేటువంటి విధుల్లో ఒక భాగం అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి మళ్ళీ మొట్టమొదటికి వద్దాము. ప్రసాదాన్ని, ఆనించి ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకురాకూడదు. మన ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రసాదం శుభ్రంగా మనం తీసుకోవచ్చు. బాణలింగం, ధాతులింగం ఇలాంటి వంట తీసుకోవచ్చు. అలాగే కొన్ని జ్యోతిర్లింగ ప్రదేశాలు ఉన్నాయి, శ్రీశైలం, కాళహస్తి మొదలైనటువంటివి. అక్కడ పెట్టినటువంటి ప్రసాదం తెచ్చుకోవచ్చు. కానీ చండీశ్వరుడు కొలువై ఉన్నటువంటి ప్రదేశాలు, కొన్ని శివాలయాలు ఉంటాయి. ఆ శివాలయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసాదం తీసుకురాకూడదు. ఆనించి ఉన్న ప్రసాదం తెచ్చుకోకూడదు. అది జీవితంలో కీడుని తెచ్చిపెడుతుంది.